నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. అంబటి జంప్ జెండా పీకేయడానికి రెడీ అవుతున్న మాజీలు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయిపోతారా? ఏది మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్ అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని వదిలిపెట్టేసి పార్టీ మారిపోతారా అని చెప్పి మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట ఇదే. అంబటి రాంబాబు జంప్ కొట్టడానికి అంతా రెడీ చేసుకుంటున్నాడు అనే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయినా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి అంబటి రాంబాబు ఎలా వెళ్ళిపోతాడు అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలేసే కదా అంబటి రాంబాబు వైసీపీలోకి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎలా అయితే వెన్నుపోటు పొడిచి ఈ పార్టీలోకి వచ్చాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడో. ఎందుకంటే అంబటి రాంబాబుకి రాజకీయ నాయకుడిగా జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీయే. సో మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసే కదా అంబటి రాంబాబు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. 2009 తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత. నిజానికి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి టికెట్ ఇప్పించాడా, రాజశేఖర రెడ్డి వల్లే అంబటి రాంబాబుకు టికెట్ వచ్చిందా అని అంటే 89లో పోటీ చేసినప్పుడు అంబటి రాంబాబుకి బీఫామ్ ఎవరిచ్చారో తెలియదు, కానీ ఆ అవకాశం మాత్రం కాంగ్రెస్ పార్టీయే కదా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఓకే అంటేనే కదా అంబటి రాంబాబుకు టికెట్ వచ్చింది అన్నాడు. మరి అలాంటి పార్టీని వదిలేసి వైసీపీలోకి రాగలేంది. ఇప్పుడు వైసీపీని వదిలేసి, ఈ మునిగిపోతున్న పడవను వదిలేసి అంబటి రాంబాబు ఎందుకని జంప్ అవ్వకూడదు? అంబటి రాంబాబు తన రాజకీయ భవిష్యత్తుని, తన పిల్లల రాజకీయ భవిష్యత్తుని చూసుకోకూడదా అని చెప్పేసి చాలామంది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. సో అయితే మొత్తం మీద ఈ వాదన తెర మీదకి ఎందుకు వచ్చింది, అంబటి రాంబాబు జంప్ కొట్టేస్తున్నాడు అని చెప్పి కనుక చూస్తే, సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లికి పొలిటికల్ పెద్దల దగ్గర నుంచి, పొలిటికల్ స్టార్స్ దగ్గర నుంచి, సినీ పెద్దలు, సినీ స్టార్స్ చాలామంది తరలి వచ్చారు. ఆ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది వచ్చారంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. అలాగే జనసేన పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఇంకా చాలామంది హీరోలు వచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి రఘురామకృష్ణంరాజు కూడా వచ్చారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన వచ్చారు. అలాగే వైసీపీ నుంచి అంబటి రాంబాబు వచ్చారు. ఇంకా కొంతమంది నేతలు కూడా వచ్చారు. సో అయితే ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు అంబటి రాంబాబుని చూసి రఘురామకృష్ణంరాజు దగ్గరికి వెళ్ళి పలకరించారు. ఇద్దరు కూడా నవ్వుకుంటూ కులాసాగా మాట్లాడుకున్నారు. ఈ ఫోటో ఎవరో క్లిక్ అనిపించి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయే కదా రఘురామకృష్ణంరాజు బయటకు వచ్చారు. ఆ పార్టీలో ఉన్నప్పుడే ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది. సో మరి అలాంటి రఘురామకృష్ణరాజు అంబటి రాంబాబుతో మాట్లాడుతున్నారంటే అంబటి రాంబాబు ఆ పార్టీని దూరం అవ్వటానికే రెడీగా ఉన్నారు. అందుకే ఆయన వెళ్ళి మాట్లాడి ఉంటారు అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అలా ఎక్స్పెక్ట్ చేస్తారు? సడన్గా ఎందుకు అంబటి రాంబాబు పార్టీ మారిపోవాల్సి వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లకో మాట, 3 ఏళ్లకో మాట, పూటకో మాట మాట్లాడుతుంటే అసలు జనం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. జనం జీర్ణించుకునే మాట పక్కన పెడితే వాళ్ళకి నచ్చపోతే ఓట్లు వేయకుండా పక్కన పెట్టేస్తారు పార్టీని, అది వేరే విషయం. చివరికి వైసీపీ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారట. వాళ్ళల్లో అంబటి కూడా ఉన్నాడని టాక్ నడుస్తుంది. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి 2014, 2019 మధ్యేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలి, నేను కూడా అధికారంలోకి వస్తే అమరావతిని హైదరాబాద్ని తలదన్నే నగరంగా తీర్చిదిద్దుతాను అన్నారు. 2019లో ఆయన అన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు అవకాశం కల్పిస్తే నో, అస్సలు అమరావతి ఉండటానికి వీల్లేదు, రాజధానిగా 3 రాజధానులు ఉండాలి, రాష్ట్రానికి 3 ప్రాంతాలు సమాంతరంగా డెవలప్ అవ్వాలి అని చెప్పి అన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నదే తడుగా అంబటి రాంబాబు మొదలుకొని వైసీపీలోని నాయకులు, కార్యకర్తలు అందరూ 3 రాజధానులకే జై కొట్టారు. ఎందుకంటే రాష్ట్రంలోని 3 ప్రాంతాలు అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 కూడా సమాంతరంగా డెవలప్ అవుతాయి అంటే మీకేంటి ఇబ్బంది అని అంటూ ఒక వాదించడానికైనా వాళ్ళకు ఒక అవకాశం దక్కింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంటే 2023, 2024 ఆ టైంలో విశాఖే రాజధాని, నేను అక్కడికి కాపురం కూడా మార్చేస్తున్నాను అన్నారు. అదే రెఫరెండం తోటి ఎన్నికలకు కూడా వెళ్ళారు. మా నినాదం ఇదే, విశాఖే రాజధాని, అసలు రాజ్యాంగంలోనే లేదు రాజధాని అనే పదం. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే పరిపాలన కేంద్రం, అదే రాజధాని అవుతుందని చెప్పేసి జగన్ మాట్లాడారు. జనం ఏం చేశారు?
ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, మేము కూటమికే ఓటేస్తామని ఓటేశారు. అయితే అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలి కదా. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు రాజధాని విషయంలో వైసీపీ సైలెంట్గా ఉన్నా ఇప్పుడు ఓపెన్ అప్ అయింది. పూర్తిగా అసలు మావిగనే మా నినాదం అని చెప్పేసి చెప్తోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కేంద్రంగా చేసుకుని క్యాపిటల్ని డెవలప్ చేయాలి, ఖర్చు తక్కువ అవుతుంది, చక్కగా ఈజీగా క్యాపిటల్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి వైసీపీ నాయకుల వాదన. దాంట్లో కూడా అంబటి రాంబాబు కూడా ఉన్నారు. అయితే ఆయన బలవంతంగా మాట్లాడుతున్నారని కొంతమంది అంటున్నారు. ఇందులో వైసీపీ నాయకులకి ఎవరికి కూడా ఈ మావిగన్ అంటే ఇష్టం లేదట. మావిగన్ అనేది ఒక పిచ్చి మాట, అసలు అర్థం లేని మాట. ఆల్రెడీ విజయవాడ, గుంటూరు రెండు కూడా సిఆర్డీఏ పరిధిలో ఉంటే, ఏదైతే వైసీపీ వద్దు రద్దు చేస్తానన్న సిఆర్డీఏ పరిధిలో ఈ రెండు ఉంటే, ఇప్పుడు మళ్ళీ దానికి మచిలీపట్నాన్ని అటాచ్ చేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ అంటే అసలు అర్థం ఏంటి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఇది వైసీపీ నేతలు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే మావిగన్ని అనౌన్స్ చేశారో ఆ అనౌన్స్మెంట్లో మచిలీపట్నం బదులు మంగళగిరి ఉండాలట. మంగళగిరి, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కేంద్రంగా చేసుకుని రాజధాని ఏర్పాటు చేయండి, అదైతే మాకు ఓకే అని చెప్పేసి చెప్పాల్సింది పోయి మంగళగిరి ప్లేస్లో మచిలీపట్నం అని అనౌన్స్ చేశారట. అది మరి ఆ టైంకి మంగళగిరి అనేది గుర్తు రాలేదా, లేకపోతే మంగళగిరి ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా లోకేష్ ఉన్నారు కదా, సో అందుకని ఇష్టం లేక మంగళగిరి అని పలకలేక మచిలీపట్నం అనేసారో తెలియదు. కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలుపుకొని ఆ రహదారి ఏదైతే లాంగెస్ట్ హైవే ఉందో దాన్ని బేస్ చేసుకుని దానికి చుట్టుపక్కల లేకపోతే ఇరువైపులా కూడా మొత్తం రాజధాని బిల్డింగ్స్ అంటే ఏవైతే ఆఫీసులు కావాలో ఆ ఆఫీసులన్నీ కూడా ఈ రోడ్డు పక్కన ఇటువైపు అటువైపు పెట్టేసుకుని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇది అప్పుడు నచ్చలేదు ఆ పార్టీలోని నేతలకి, ఇప్పుడు నచ్చటం లేదు. ఇలాగే కంటిన్యూ అయితే మన పని గోవిందా. ఆల్రెడీ కృష్ణా, గుంటూరు అంటే కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాతో పాటు బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, ఇటుపక్క ఏలూరు జిల్లా వీళ్ళంతా కూడా గుండు సున్నా చుట్టారు. రాబోయే రోజుల్లో ఇదే రెఫరెండం తోటి అంటే మళ్ళీ మావిగన్ అనే రెఫరెండం తీసుకుని మేము ఎలక్షన్కి వెళ్తున్నాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మొన్న అనౌన్స్ చేశారు కదా, మావిగన్ వర్సెస్ అమరావతిని. ఇదే నినాదంతో వెళితే మొత్తం రాష్ట్రం అంతా కూడా గుండు సున్నా చుట్టుకున్నట్టు అవుతుంది. ఈ 11 కూడా వస్తాయో రావో రేపు భవిష్యత్తులో మన రాజకీయ భవిష్యత్తు కుప్పగూలిపోతుంది అని వైసీపీలోని పెద్దలు చాలామంది భావిస్తున్నారట. సో మరి వాళ్ళల్లో అంబటి రాంబాబు కూడా ఉన్నాడని, ఆయన ఇప్పటికే టీడీపీ నేతలతోటి అంటే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళతోటి ఇంకా కొంతమందితోటి మంతనాలు జరుపుతున్నాడని, వాళ్ళు డోర్స్ ఓపెన్ చేస్తే టీడీపీలో దూరిపోతాడు, లేదా ఏ భారతీయ జనతా పార్టీలోకో ఏ కాంగ్రెస్ పార్టీలోకో వెళ్ళటానికైనా ఓకే అంటున్నాడు, వైసీపీలో ఉండలేకపోతున్నాను అంటున్నాడని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అయితే అవన్నీ నమ్మడానికి లేదు. అంబటి రాంబాబు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో కూడా చెప్పలేమని కొంతమంది చెప్తున్నారు. ఇక మొత్తం మీద అయితే వైసీపీలోని చాలామంది నేతలు మాత్రం అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీలో ఉండలేక ఉంటున్నాం, ఏ టైంలో మంచి ఆఫర్ వస్తే వేరే పార్టీల్లో టికెట్ ఇస్తాం, మీకు నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేసుకోవడానికి ఒక నియోజకవర్గాన్ని అలాట్ చేస్తాం, అకామిడేట్ చేస్తాం మీకు ఎక్కడో చోట అని చెప్పి ఒక హామీ వస్తే మాత్రం వైసీపీలోని సీనియర్లు జంప్ కొట్టేయడానికి రెడీగా ఉన్నారట. అయితే బీజేపీలోకో లేకపోతే జనసేనలోకో లేదంటే తెలుగుదేశం పార్టీలోకో, అది కాదంటే ఈ ముగ్గురు కాదంటే కాంగ్రెస్ పార్టీకైనా వెళ్ళటానికి రెడీగా ఉన్నాం, కానీ వైసీపీలో మాత్రం ఉండలేము. ఎందుకంటే నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడ వెళ్ళి ఆ ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడే కదా, ముఖ్యమంత్రి కూడా దీనికి దగ్గరలోనే ఉన్నాడు, హోమ్ మినిస్టర్ కార్యాలయం ఇక్కడే ఉంది, ఉప ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి దగ్గరగానే ఉంటున్నాడు అని చెప్పేసి మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు మావిగన్ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే, ఇప్పుడు విజయవాడ అంటున్నారు. రేపేమంటారో అని చెప్పేసి అంతా కూడా మల్లగుల్లాలు పడుతున్నారట వైసీపీ నేతలు. వాళ్ళంతా కూడా అంటే కొంతమంది సీనియర్లు అయిపోయారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నారు, దగ్గరగా 70 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకొక టర్మ్ పోటీ చేస్తారు, లేకపోతే మహా అయితే ఇంకో టర్మ్ పోటీ చేస్తారేమో. ఆ తర్వాత అయినా వాళ్ళ ఇంట్లో అల్లుళ్ళనో కూతుళ్ళనో ఎవరో ఒకరిని ఆయన రాజకీయ వారసులుగా దింపాల్సిందే కదా. అలా చాలామంది ఉన్నారు. బొత్స సత్యనారాయణ ఉన్నాడు, సీనియర్ అయిపోతున్నారు. అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు.
సో వాళ్ళంతా మరి వాళ్ళ పొలిటికల్ వారసుల్ని తెర మీదకి తీసుకురావాలంటే మంచి పొలిటికల్ ప్లాట్ఫామ్ చూపించాలి కదా. మరి ఇలా మునిగిపోతున్న వైసీపీలో వాళ్ళందరినీ పిల్లల్ని దించాలంటే ఎలా దించుతారు? సో అందుకనే సీనియర్లంతా కూడా జంపు కొట్టడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.